హాయ్ అండి. ఈరోజు వచ్చేటప్పటికి షాపింగ్‌కి వచ్చాం కదండీ! అక్కడి నుంచి వెళ్తూ ఇంకా ఈట్ స్ట్రీట్‌కి అయితే వచ్చాం. భోజనం కూడా చేసేసి వెళ్ళిపోదామని. నైట్ అనమాట డిన్నర్ తిందామని. అలాగే మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ రాయలసీమ బిర్యానీ అయితే తింటామండి. చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఫస్ట్ టైమ్ వచ్చేటప్పటికి కర్నూలు బిర్యానీ అయితే తీసుకున్నామండి. కర్నూలు కుండ బిర్యానీ అనేది. అయితే ఇక్కడైతే చాలా రకాల ఐటెమ్స్ అయితే ఇచ్చారు. కానీ టేస్ట్ అయితే అస్సలు బాలేదండి. అస్సలు నా లైఫ్‌లో అయితే ఇట్లాంటి బిర్యానీ అయితే ఎప్పుడు తినలే. అంత చెండాలంగా ఉందండి. మీకెవరికైనా ఇట్లా చెప్తున్నానని బాధ అనిపించినా సరే నాకైతే అస్సలు నచ్చలేదండి. ఫుడ్ క్వాలిటీ లేదు. అసలుకి రైస్ అసలు ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉందండి. ఎందుకు అంటే నెక్స్ట్ ఇంక మేము అది తీసుకొని కూడా మళ్ళీ వాళ్ళకి డబ్బులు పే చేసి కూడా అసలుకి మొత్తం పడేసేసామండి. ఇంక అందుకని చెప్పి పక్కన చిట్టి చిడ్లీ, నేతి ఇడ్లీ ఉన్నాయండి. మళ్ళీ పిల్లలుకి మాకు ఆ ఇడ్లీ తీసుకొని తిన్నామండి. అవి మటుకు చాలా చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉన్నాయండి. చట్నీ గానీ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఈ చిట్టి చిట్టి నేతి ఇడ్లీ అసలు ఎంత బాగున్నాయంటే నేనైతే అసలు చెప్పలేనండి మాటల్లో. చాలా చాలా బాగున్నాయన్నమాట. కాస్ట్ వచ్చేటప్పటికి ₹30 అండి. మాకు చూడండి డబ్బులు పోయినట్టు అసలు ఎంత ఫీల్ అయిపోతున్నానో. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఫలూడా తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. మా వారు ఆల్రెడీ తిన్నారనమాట. తను తీసుకున్నారు ఇది. చాలా బాగుంటదని అనంటే నేను కూడా తీసుకున్నాను అండి. చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. మీలో ఎంతమంది ఈట్ స్ట్రీట్‌కి అయితే వచ్చి ఇట్లా భోజనం చేశారో నైట్ టైం నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఫలూడా ఎవరు తింటారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే అది ఫుల్ వీడియో పెడతానండి. దాంట్లో నాకు కామెంట్ సెక్షన్‌లో నాకు అడిగితే నేను మీకు గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇంకా లాస్ట్‌కి మా బాబు వచ్చేటప్పటికి ఎగ్ దోస తీసుకున్నాడండి. ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.